ఆన్లైన్ ఫార్మా అడ్డగోలు దందా పాత కొత్త ఏఐ ఏఐ ప్రిస్క్రిప్షన్లను గుర్తుపట్టి అలర్ట్ చేయలేని వ్యవస్థ. క్లిక్ చేసుడే ఆలస్యం అబార్షన్ కిట్లు మత్తు మందుల సరఫరా. సేల్స్ బిల్లులు షెడ్యూల్ H1 మందుల రిజిస్టర్లు పర్చేజ్ ఇన్వాయిస్లు నిల్. మెయిన్ ఆఫీసులు ఢిల్లీలో, దేశవ్యాప్త అమ్మకాలు. ఇటీవలే ఆన్లైన్ లింక్డ్ మెడికల్ స్టోర్స్పై DCI దాడులు, పలు అక్రమాలు బట్టబయలు. 41 షాపులకు నోటీసులట. రాష్ట్రంలో ఆన్లైన్ ఫార్మసీ వ్యాపారం అక్రమంగా అడ్డాగా మారుతుంది. క్లిక్ చేస్తే చాలు క్షణాల్లో మెడిసిన్స్ ఇంటికి వస్తాయన్న సౌలభ్యాన్ని ఆసరాగా తీసుకొని కొన్ని సంఘాలు డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ను గాలికి వదిలేస్తున్నాయి. భారీ డిస్కౌంట్లతో ప్రజలకు దగ్గరవుతున్న ఈ ఆన్లైన్ ఫార్మసీలపై సరైన పర్యవేక్షణ లేకపోవడంతో అక్రమ అమ్మకాలు అడ్డగోలుగా మారినాయని చెప్పేసి మీరేమో పర్మిషన్లు ఇస్తారు, పర్మిషన్లు ఇచ్చిన తర్వాత గిట్ల చేస్తారు, గిట్ల చేస్తే మళ్ళీ మీరే. మెడికల్ షాపుల యాజమాన్యాలు మన దేశవ్యాప్తంగా ధర్నాకు దిగినాయి. ఏవైతే ఆన్లైన్ మెడిసిన్ డెలివరీలు ఉన్నాయి ఇవన్నీ బంద్ చేయాలి అని చెప్పేసి దిగినాయి. అయినా కొన్ని సంస్థలు బంద్ చేయకుండా, సమ్మెకు సహకరించకుండా వాళ్ళు అట్లనే షాపులు తెరిచిర్రు. అంటే ఏవైతే డెలివరీలు చేసేటువంటివి ఉంటాయో అంత బరి తెగించినటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు చిన్నటువంటి మెడికల్ షాపులు వ్యాపారాలు వీళ్ళు ఏం చేసుకోవాలి? అటు సమ్మెకు సహకరించలేరు, ఇటు సమ్మె జరిగింది, ఇటు వీడు అంటే ఎవరికి వారే ఏమన్నా తీరే. నువ్వు చేసుకుంటే చేసుకోరాబోయి నాకేంది అని ఇంతగానము అడ్డగోలుగా ఇంతగానం బరి తెగించారు అంటే ఈ బరి తెగించినటువంటి వాళ్ళు ఎంతమంది బల్బు కొడుకులు ఉన్నారు మరి? హైదరాబాద్లోనే చాలా వరకు మెడికల్ షాపులు మొన్న ఏవైతే పెద్ద మెడికల్ షాపులు, పేర్లు అయితే చెప్పొద్దు, ఆ పెద్ద మెడికల్ షాపులు అన్నీ ఓపెన్ ఉన్నాయి. సమ్మె రోజు చిన్న మెడికల్ షాపులు బంద్ ఉన్నాయి. ఆ పెద్ద మెడికల్కి సంబంధించినటువంటి స్టోర్స్ నుంచే ఈ డెలివరీల కార్యక్రమం జరుగుతుంది. ఈ వచ్చిన తర్వాత ఈ పాత ప్రిస్క్రిప్షన్లు తయారు చేసి అబార్షన్ కిట్లు దానికి పెట్టాలి, పోయి తెచ్చుకోవాలి. డ్రగ్స్ ఏవైతే ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇయ్యనన్నటువంటి గోళీలు అవన్నీ అంత ఘోరంగా అయిపోయింది వ్యవస్థ.